చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోర్టులో మరో పిటిషన్ వేశారు. తన అనారోగ్యానికి మంతెన సత్యనారాయణ ఆశ్రమంలో చికిత్స అనుమతించాలని ఆ పిటిషన్ సారాంశం. కోర్టు ఈ పిటిషన్ పై విచారణ పూర్తి చేసింది. ఈ నెల 10న తీర్పు వెలువరించనుంది. కోర్టు నుంచి బయటకెళ్లేందుకు చెవిరెడ్డి చేస్తున్న దండయాత్రలో ఇదో పిటిషన్ మాత్రమే. అరెస్ట్ చేసినప్పటి నుండి జైలు బయటకు వెళ్లేందుకు ఆయన చేయని ప్రయత్నం లేదు, వేయని పిటిషన్ లేదు. స్కూలు పిల్లలు బడి ఎగ్గొట్టడానికి చెప్పినట్టు కడుపు నొప్పి, కాలు నొప్పి, చెవి నొప్పి అంటూ చెవిరెడ్డి గొడవ చేయని రోజు లేదు. మొదట తనకు అనారోగ్యం కాబట్టి తిరుపతి స్విమ్స్లో చికిత్స చేయించుకునేలా అనుమతి ఇవ్వాలని పిటిషన్ వేశారు. ఆయనకు ఏ రోగం లేదని తేల్చడంతో కోర్టు అనుమతి ఇవ్వలేదు. తర్వాత ఏదో ఓ కారణం చెప్పి కేరళ వైద్యం నుంచి మంతెన ఆశ్రమం వరకు అన్ని రకాల పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. చెవిరెడ్డి బయటకొస్తే ఆయన మీడియా ముందు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తారో అందరూ చూస్తారు. అరుపులు కేకలతో హడావుడి చేస్తారు. పోలీసులకు వార్నింగులు ఇస్తారు. చంద్రబాబు అంతు చూస్తా అంటారు. విచారణలో పోలీసులకు అదే హెచ్చరికలు జారీ చేశారు. అలాంటి వ్యక్తి అనారోగ్యంగా ఉన్నాడంటే ఎవరూ నమ్మరు. టెస్టుల్లోనూ అలాంటివి రావు. కానీ ఆయన మాత్రం అనారోగ్యమని పిటిషన్లు వేస్తూనే ఉంటారు. ఆసుపత్రిలో చేరితే ఇక బెయిల్ ఉన్నట్లే, అన్ని పనులు చక్కబెట్టుకోవచ్చునని చెవిరెడ్డి ప్రయత్నం. అందుకే ఏదో ఓ ఆసుపత్రికి పోవడానికి పిటిషన్ దండయాత్ర చేస్తున్నారు. బెయిల్ వచ్చేస్తుందని ఆయన అనుకున్నారు, కానీ రాలేదు. హైకోర్టులో పిటిషన్ వేయడం లేదు. కానీ కింది కోర్టుల్లోనే ఎప్పుడో ఓసారి బెయిల్ వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. కనీసం ఆసుపత్రికైనా పంపిస్తారని అనుకుంటున్నారు.